అంతర్జాతీయ విమానాశ్రయం తరహాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపుదిద్దుకుంటుంది. 715 కోట్ల రూపాయలతో స్టేషన్ పునరాభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఇప్పటికే 50% పనులు పూర్తయ్యాయి అంటున్న దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్తో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి. ఒకవైపు రైళ్లు వస్తున్నాయి, ప్రయాణికులు కొనసాగుతున్నారు. అయినప్పటికీ కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఎన్ని రైళ్లు వస్తున్నాయి, ఎంతమంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు, భవిష్యత్తులో ఎన్ని రైళ్లు వచ్చే విధంగా ఎంతమంది ప్రయాణికులకు అనుగుణంగా రైల్వే స్టేషన్ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. మనతో పాటు సిపిఆర్ఓ శ్రీధర్ సార్ ఉన్నారు. సార్, ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని రైళ్లు నడుస్తున్నాయి, భవిష్యత్తులో ఎన్ని రైళ్లు నడిచే అవకాశం ఉన్నాయి, ప్రస్తుతం ఎంతమంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు, భవిష్యత్తులో ఎంతమంది ప్రయాణికులకు అనుగుణంగా దీన్ని అభివృద్ధి చేస్తున్నారు? ప్రస్తుతానికి 10 ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి. ఇక్కడ దాదాపు యాజ్ ఆన్ టుడే 100కు పైగా ట్రైన్స్ని హ్యాండిల్ చేస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి రోజువారీగా యావరేజ్గా 1,40,000 నుంచి 1,50,000 మంది రోజు దాదాపు 2 లక్షల వరకు ప్రయాణికులు వచ్చిపోతూ ఉంటారు. పూర్తిగా రీడెవలప్మెంట్ అయిన తర్వాత 10 ప్లాట్ఫామ్స్ మాత్రం అంతే ఉంటాయి. ఎందుకంటే లైన్స్ ఎక్స్పాన్షన్కి స్కోప్ లేదు. కానీ మేనేజ్మెంట్ ద్వారా కావచ్చు, ఇంకా ప్రాపర్ మానిటరింగ్ ద్వారా కావచ్చు, ఇంకా ఎక్కువ మొత్తంలో 150కి పైగా కూడా ట్రైన్స్ ఇక్కడ ఈవెన్ అప్ టు 180 ట్రైన్స్ వరకు కూడా హ్యాండిల్ చేసేందుకు అవకాశాలు ఉంటాయి. దాంతో పాటే ప్రయాణికులు కూడా దాదాపు 2,90,000 వరకు వెళ్లేందుకు కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు ఎంట్రీ ఎగ్జిట్ టు ద స్టేషన్ ఇంప్రూవ్ అవుతుంది. సర్క్యులేటింగ్ ఏరియాను కూడా వైడ్ గా చేస్తా ఉన్నాం. పార్కింగ్ ని ఇటువైపు వచ్చి అండర్ గ్రౌండింగ్ చేసాం, అటువైపు మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ చేసాం. కాబట్టి స్పేస్ కూడా ఎక్కువగా డెవలప్ అవబోతా ఉంది. స్టేషన్ నిర్మాణంలో ప్రయాణికుల సౌకర్యాలపై ప్రధానంగా దృష్టి సారించారు. ప్రస్తుతం మనము ఎస్కలేటర్ దగ్గర ఉన్నాం. ఈ స్టేషన్ నిర్మాణంలో భాగంగా ఎన్ని ఎస్కలేటర్లు అందుబాటులోకి రాబోతున్నాయి, ఎన్ని లిఫ్టులు అందుబాటులోకి రాబోతున్నాయి, అవి అడుగుదాం. సార్, ఈ స్టేషన్లో ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడంలో భాగంగా ముఖ్యంగా వృద్ధులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, పిల్లలకు కావచ్చు ఎస్కలేటర్లు, లిఫ్టులు అనేటివి చాలా కీలకమైనవి. ఈ స్టేషన్ నిర్మాణంలో భాగంగా ఎన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు? టోటల్గా 26 లిఫ్ట్లు, 32 ఎస్కలేటర్లు వస్తూ ఉన్నాయి. వాటితో పాటే ఎయిర్పోర్ట్ తరహాలో 2 ట్రావెలేటర్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఒక్కో రైల్లో దాదాపు 1,500 మందికి పైగా ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. వాళ్ళందరూ రైలు ఎక్కేందుకు, దిగేందుకు మధ్యలో వెయిటింగ్ హాల్స్ అనేటివి ఖచ్చితంగా ఉండాల్సిందే. వాళ్ళ కోసం ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు, ఎంతమంది వెయిటింగ్ చేసే విధంగా ఆ వెయిటింగ్ హాల్స్ను తీర్చిదిద్దుతున్నారు, వాళ్ళు అందులో ఎటువంటి సౌకర్యాలు ఉంటాయి? ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తున్నది ఫ్లోర్ ఏదైతే ఉందో దీన్ని ఎయిర్ కాన్కోర్స్ అంటాం. ఎయిర్పోర్ట్ తరహాలో ఉంటుంది. కంప్లీట్గా అన్ని 10 ప్లాట్ఫామ్స్ పైన స్ప్రెడ్ అవుతూ దాదాపు 3 ఎకరాల స్ప్రెడ్తో దీన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. సో ఇదే లెవెల్లో వెయిటింగ్ హాల్స్ ఉంటాయి. దాదాపు 3,000 మంది అకామిడేట్ అవుతారు. ఎలాగైతే మనం ఎయిర్పోర్ట్లో వెళ్ళి ఒకటే లెవెల్లో అందరూ కూడా ఒకే ఓపెన్ ప్లేస్ లో కూర్చునే విధంగా ఎయిర్ కాన్కోర్స్ ఉంటుందో అది కూడా ఇలానే ఇక్కడ డెవలప్ చేస్తా ఉన్నాం. దీనివల్ల ఏంటంటే ప్రయాణికులు ఇక్కడికి వచ్చి వెయిట్ చేసిన తర్వాత డైరెక్ట్ గా వాళ్ళ ప్లాట్ఫామ్ కి వెళ్ళిపోయేందుకు వెసులుబాటు ఉంటుంది వాళ్ళ ట్రైన్ ని బట్టి. ఇలా అంటే అలాగే ట్రైన్ లో దిగి బయటకు వెళ్లే వాళ్ళు డైరెక్ట్ గా ప్లాట్ఫామ్ నుంచి వాళ్ళు డిపార్చర్ కి అండర్ గ్రౌండ్ పార్కింగ్ కావచ్చు, బేస్మెంట్ వైపు కావచ్చు అలా వెళ్తారు. అంటే కంప్లీట్ గా అరైవల్, డిపార్చర్ సెగ్రిగేట్ అవుతారు. సో అలా ఎయిర్పోర్ట్ తరహాలో ఈ వెయిటింగ్ హాల్స్ ని నిర్మించబోతా ఉన్నాం. ప్రయాణికులు రైల్వే స్టేషన్కు వచ్చేందుకు వాళ్ళ సొంత వాహనాల్లో వస్తుంటారు, ద్విచక్ర వాహనాలు కావచ్చు, కార్లు కావచ్చు. అటువంటి వాళ్లకు గతంలో పార్కింగ్ చేసేందుకే అనేక ఇబ్బందులు, అవస్థలు ఎదురయ్యేటివి. ఇప్పుడు ఆధునీకరిస్తున్నటువంటి రైల్వే స్టేషన్లో ఎంత విస్తీర్ణంలో పార్కింగ్ స్థలాన్ని కేటాయించారు, ఎన్ని కార్లు అందులో పార్కింగ్ చేయొచ్చు, ఎన్ని 2 వీలర్స్ని పార్క్ చేసే వెసులుబాటు ఉంటుంది? ఇది అంటే మనకు ప్లాట్ఫామ్ 10, ప్లాట్ఫామ్ 1 రెండు వైపులో కూడా పార్కింగ్ రిక్వైర్మెంట్ ఉంది. ప్లాట్ఫామ్ 10 వైపు బోయిగూడ వైపు వచ్చేసి అండర్ గ్రౌండ్ బేస్మెంట్ పార్కింగ్ని డెవలప్ చేశాం. దాదాపు 200 కార్లు పట్టేంత స్ప్రెడ్ ఉంటుంది. కార్స్ అండ్ బైక్స్ అన్నీ కూడా అక్కడ అకామిడేట్ అవుతాయి. సరే, ఈ సికింద్రాబాద్ స్టేషన్కి సంబంధించి డెడికేటెడ్గా 2 సబ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు కదా, దాంతో ఎక్కడెక్కడ పవర్ను యూటిలైజ్ చేసుకుంటారు? అదే 2 సబ్ స్టేషన్స్ 33 kV వస్తూ ఉన్నాయి. సో ఈ స్టేషన్ మొత్తాన్ని కూడా క్యాటర్ చేసేందుకు 33 kV 2 సబ్ స్టేషన్స్ యూజ్ అవుతాయి. ముఖ్యంగా దీంతో పాటే మనం 5 మెగావాట్ సోలార్ విద్యుత్ కూడా ఇక్కడ జనరేట్ అవ్వబోతూ ఉంది. ఈ ఏదైతే విద్యుత్ జనరేట్ అవుతుందో దీని గ్రిడ్ కనెక్టివిటీకి వెళ్తుంది. సో రెగ్యులర్గా ఇక్కడ నుంచి గ్రిడ్కి వెళ్ళడము టు దట్ ఎక్స్టెంట్ మాకు సేవింగ్ అన్నది కూడా రెగ్యులర్ ఎలక్ట్రిసిటీ యూసేజ్లో ఆ సేవింగ్ కూడా రాబోతూ ఉంది.
నిత్యం వందలాది రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి, ప్రయాణికులు కూడా వస్తుంటారు వెళ్తుంటారు. అందుకు అవసరమైనటువంటి నీటిని స్టోరేజ్ కావచ్చు, లేదంటే మొక్కలు పెంచేందుకు కావచ్చు, ఎంతవరకు మనము ఇక్కడ నీటిని స్టోరేజ్ చేస్తుంటాం? టోటల్గా 16 lakh లీటర్స్ వాటర్ స్టోరేజ్కి సంబంధించిన ఇక్కడ కెపాసిటీని బిల్డ్ చేయబోతా ఉన్నాం. అదనంగా దీనికి తోడే మనకు సివరేజ్ ట్రీట్మెంట్ వచ్చి 5 lakh లీటర్స్ పర్ డే సివరేజ్ ట్రీట్మెంట్ వస్తుంది. అంతేకాకుండా 3,50,000 లీటర్స్ దానికి సంబంధించిన రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కూడా చేయబోతా ఉన్నాం. గతంలో నిర్మించినటువంటి స్టేషన్లతో పోల్చుకుంటే ఇది అత్యాధునిక సౌకర్యాలతో నిర్మిస్తున్నాం అంటున్నారు. భద్రతా పరంగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? భద్రతకు సంబంధించి ఇక్కడ కంప్లీట్ స్టేషన్ ప్రిమైసెస్ మొత్తం కూడా సీసీటీవీ సర్వేలెన్స్ కిందికి రాబోతూ ఉంది. సెంట్రలైజ్డ్ సీసీటీవీ మానిటరింగ్ ఇక్కడ నుంచే కంప్లీట్గా డివిజనల్ హెడ్ క్వార్టర్ లేదంటే రైల్వే బోర్డు లెవెల్లో కూడా ఫీడ్ వెళ్ళే విధంగా కూడా దీనికి చర్యలు తీసుకుంటూ ఉన్నాం. దానికి తోడు ఎంట్రీ ఎగ్జిట్లో కూడా పూర్తిగా అన్ని రకాల అంటే సేఫ్టీ సెక్యూరిటీ మెజర్స్ స్కానింగ్ చేయడం కావచ్చు వస్తువుల్ని అలాంటివి కూడా చేయబోతూ ఉన్నాం. పూర్తిగా ఆర్పీఎఫ్ భద్రత జీఆర్పీ భద్రతను కూడా పూర్తిగా ఎన్హాన్స్ చేసి సెక్యూరిటీ పరంగా ఒక స్ట్రాంగ్ స్టేషన్గా దీన్ని డెవలప్ చేయబోతాం. 715 కోట్ల అంచనా వ్యయంతో స్టేషన్ నిర్మాణాన్ని చేపట్టారు. ఇప్పటి వరకు ఎన్ని కోట్లు ఖర్చు చేశారు? ఎంత వరకు నిర్మాణం పూర్తయింది? అదే 714 కోట్లలో ఇప్పటి వరకు 35% ఫైనాన్షియల్గా ఖర్చు అయింది. మిగతా 65% ఫండ్స్ ఇంకా అవైలబుల్ ఉన్నాయి దీన్ని కంప్లీట్ చేయడానికి. ఫిజికల్గా మాత్రం 50% పనులు పూర్తయ్యాయి. నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ కల్లా పూర్తిగా పనులు కంప్లీట్ అయ్యి ప్రజలకు అందుబాటులోకి రాబోతా ఉంది. అంటే ప్రయాణికులకు పరంగా కావచ్చు, లేదంటే స్టేషన్ నిర్మాణ పరంగా కావచ్చు, ఏ పనులు పూర్తి చేశారు, ఇంకే పనులు మిగిలి ఉన్నాయి సార్? అంటే డిఫరెంట్ వర్క్స్ డిఫరెంట్ స్టేజ్లో ఉన్నాయి. ఇప్పుడు మనం కాజీపేటలో చూసుకుంటే కొత్తగా ఎఫ్ఓబి నిర్మాణం కంప్లీట్ అయ్యి అందుబాటులోకి వచ్చింది. సౌత్ సైడు అండర్ గ్రౌండ్ పార్కింగ్ కూడా దాదాపు కంప్లీట్ అయ్యి అందుబాటులోకి వచ్చేసింది. నార్త్ సైడు మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ కూడా పూర్తిగా కంప్లీట్ అయింది. దాన్ని కూడా యూజ్ చేస్తూ ఉన్నాము. సో ఇలా డిఫరెంట్ పనులు డిఫరెంట్ స్టేజ్లో ఉన్నాయి. ఇప్పుడు ఎయిర్ కాన్కోర్స్ ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించి ఎయిర్ కాన్కోర్స్లో దాదాపు పనులు పూర్తి కావస్తూ ఉన్నాయి 1-2 monthsలో. తర్వాత ఇది అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ సెకండ్ స్టోరీని కంప్లీట్ చేయాల్సి వస్తుంది. అదే బోయిగూడ సైడ్ బిల్డింగ్ వచ్చి 70% కంప్లీట్ అయింది. ప్లాట్ఫామ్ 1 సైడ్ నార్త్ సైడ్ వచ్చేసి బిల్డింగ్ 30% పనులు పూర్తయ్యాయి. సో ఇలా డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి. ఓవరాల్గా 50% పనులు పూర్తయ్యాయి. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను పూర్తిగా అందుబాటులోకి తీసుకొస్తామని దక్షిణ మధ్య రైల్వే చెప్తుంది. కెమెరామెన్ పురుషోత్తంతో శ్రీనివాస్, ATV న్యూస్, హైదరాబాద్.